అస్సలు నువ్వు డబుల్ మాస్టర్స్ ఎందుకు చేసినావు? ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వే వచ్చినావా? కన్సల్టెన్సీ ద్వారా వచ్చినావా? అక్కడ ఎంత నేర్చుకుని వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ దట్. కంప్లీట్ అవ్వకుండా కూడా మన సెకండ్ మాస్టర్స్కి ఎన్రోల్ అవ్వచ్చా? What is your main motive to study in this university? నువ్వు ఎందుకు యూనివర్సిటీ మారినావు? లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ లేకపోతే దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ జర్మనీ. ఈ ట్రైనింగ్ ఇంజనీర్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఉంది? ప్రస్తుతానికి మార్కెట్ అయితే స్టేబుల్గా లేదు. అఫీషియల్లీ హీ ఈస్ నౌ జర్మన్ సిటిజన్. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో ఇంకో గెస్ట్ ఉన్నాడు. సో ఇది స్పెషల్ వీడియో అనుకోవచ్చు, ఎందుకంటే డబుల్ మాస్టర్స్. ఇంతవరకు మనకు డబుల్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు వీడియో చేయలేదు అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు మనకు షేర్ చేయలేదు. ఇప్పుడు డబుల్ మాస్టర్స్, తర్వాత జాబ్, తర్వాత ఇప్పుడు సిటిజన్, జర్మన్ సిటిజన్. సో అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. సో బ్రో, నీ గురించి ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకో. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జగన్ జర్మనీ ఛానల్కి, దాంతోపాటు వ్యూవర్స్కి కూడా. నా పేరు అంజని, నేను ఇండియా నుంచి వచ్చాను. సో మాది బేసిక్గా తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. నేను బేసిక్గా చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. దాని తర్వాత మా సీనియర్స్ జర్మనీ అయితే బాగుంటుందని చెప్పి, సో నేను జర్మనీకి 2016లో వచ్చా. సో 2016లో వచ్చినావు, 2026లో ఉన్నాం, 10 years అయింది. సో ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నీ నెగిటివ్ థింగ్స్ ఏంది ఇప్పుడు జర్మనీ? నెగిటివ్ పాయింట్స్ అబౌట్ జర్మనీ అనేటప్పటికి ఒకటి, మనం ఎవ్రీవన్ సిస్టమ్ అనేది స్లో. ఇక్కడ ఏదైనా ప్రాసెస్ అనేది లిటిల్ బిట్ లెంతీ. ఇండియాలో లిటిల్ బిట్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ టు గో బై ద ప్రాసెస్, పేపర్ వర్క్ కానీ, లేకపోతే మన అపాయింట్మెంట్స్ కానీ. బేసిక్ నెగిటివ్ పాయింట్ వచ్చేటప్పటికి డాక్టర్స్, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే వాళ్ళు హోల్డ్లో పెడతారు. ఇవాళ మనకి హెడేక్ వస్తే వారం తర్వాత ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో ఇది నెగిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ బేసికల్లీ మనం ఇక్కడ చాలా నెగిటివిటీ వచ్చేటప్పటికి ఇండియా నుంచి వచ్చాము, సో వీళ్ళు జర్మన్స్ ఎలా ట్రీట్ చేస్తారని చెప్పి మన మైండ్లో నెగిటివిటీ అంటాను. ఒరిజినల్ రియాలిటీ కాదు, మన మైండ్లో ఇలా ఉంటుందా, మనల్ని ఇలా పట్టించుకోరా. బేసికల్లీ జర్మన్స్ చాలా మంచి వాళ్ళు. మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. ఈవెన్ మనం ట్రైన్లో పోతుంటే కూడా ఎవడో పక్కన నుంచి ఉంటే వాడు నవ్వుతాడు, మనం నవ్వుతాం. బట్ అంతే తప్ప ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళామో వాడు కూడా చెప్తాడు మనకు వాడి గురించి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ట్రైన్లో కూర్చున్నప్పుడు ఎవరైనా సరే ఆ 20 minutes జర్నీలో మనం పక్కన జర్మన్స్ కూర్చుంటే హలో చెప్పచ్చు, ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇంకా ఓవర్గా వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవి, యూట్యూబ్ ఇవి అలాంటివి కాకుండా ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా ఉంటుంది, బేసిక్ క్వశ్చన్స్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మేము ఎలా ఫస్ట్ ఎలా అనుకుంటున్నామంటే అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కాదు, మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వస్తే మేము ముందుకు వస్తాం, కానీ అంతే తప్ప మేమే ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కుదరదు. సో ఆ నెగిటివ్ పాయింట్ని వదిలేసి కొంచెం ముందుకు వెళ్తే మనం కూడా క్లోజ్ అవ్వచ్చు, వాళ్ళకి నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవచ్చు ఇన్ ద సెన్స్ జర్మన్ నేర్చుకోవచ్చు, వాళ్ళ కల్చరు ఇలాంటివి. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఇంట్రడక్షన్ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్ కమింగ్ పాయింట్, అస్సలు నువ్వు డబుల్ మాస్టర్స్ ఎందుకు చేసినావు? అండ్ ఫస్ట్ ఏ యూనివర్సిటీ, సెకండ్ ఏ యూనివర్సిటీ? ఓకే, నేను వచ్చింది 2016 మార్చ్ ఇంటేక్ వచ్చా. నా ఫస్ట్ మాస్టర్స్ వచ్చేటప్పటికి కాంపిటేషనల్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకే, ఈ మధ్యలో యూనివర్సిటీ రాస్టాక్. ఈ మధ్యలో ఇంకో క్వశ్చన్, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వే వచ్చినావా, కన్సల్టెన్సీ ద్వారా వచ్చినావా? నేను కన్సల్టెన్సీ ద్వారా వచ్చా. మంచి కన్సల్టెన్సీనే అది. అంటే నీకు జస్ట్ కన్సల్టెన్సీ పేరు మాకు అవసరం లేదు, బట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంది, అది మంచిదా చెడ్డదా? 70%. ఓకే, కమన్ కంటిన్యూ. రాక్స్టాక్ వచ్చావు, అక్కడ నుంచి ఎందుకు కన్సల్టెన్సీ అంటే టూ పాయింట్స్ ఉన్నాయి. మేము వచ్చింది 10లో అప్లై చేసి 16 ఇంటేక్ వచ్చాం. అప్పుల్లో యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాగ కంటెంట్ కానీ లేకపోతే ఎవరైనా చెప్పేవాళ్ళు లేరు. ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ యూనివర్సిటీ మంచిది, ఇది మంచిది అని అడిగే వాళ్ళని తప్ప ప్రాసెస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది లైన్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు బేసికల్లీ. సో కన్సల్టెన్సీ ఏంటంటే వాళ్ళకి కొంచెం మేబీ ఎక్కువ ఐడియా ఉంటుంది, అందుకని చెప్పి వాళ్ళ ద్వారా వెళ్ళాం. అక్కడి నుంచి స్టూడెంట్స్ ఎలాగో ఉంటారు కాబట్టి యూనివర్సిటీకి, వాళ్ళ ద్వారా అందరం కలిసి మేము ఫస్ట్ రాస్టాక్కి వచ్చాం. సో రాస్టాక్లో ఎన్ని ఇయర్స్ పట్టింది మాస్టర్స్ అయిపోయినాకి? 2 years అయింది. అంటే బేసికల్లీ కంప్లీట్ మాస్టర్స్ అవ్వలే, అన్ని సబ్జెక్ట్స్, మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయాయి. బట్ నాకు పిహెచ్డి చేయాలని ఆప్షన్ లేదు. జస్ట్ ఏంటంటే జాబ్ వస్తే మంచిగా బాగుంటుంది లైఫ్ అనేది చెప్పి అనుకున్నా. బట్ ఎండింగ్ వచ్చేటప్పటికి సిఎఫ్టీలో
2018లో అంత మార్కెట్ అనేది లేదు. సో బెటర్ ఇంటర్న్‌షిప్ చేద్దాము. ముందు మన ఓవర్ వ్యూ థింకింగ్ గాని, లేకపోతే అసలు కంపెనీస్ ఎలా ఉంటాయి, వర్క్ కల్చర్ నేర్చుకుందాం అని చెప్పి ఇంటర్న్‌షిప్స్ అప్లై చేస్తే నాకు BMW సిస్టర్ కంపెనీలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో పనిచేశా 1 ఇయర్. BMW 7 సిరీస్ కార్స్‌కి కెమెరా అసిస్టెంట్ సిస్టమ్ అనేది చేశా. ఫస్ట్ రాక్ ఫస్ట్ రాస్టాకే. అంతా రాస్టాకే. అది మామూలు కంప్లీట్ అవ్వలే మాస్టర్స్. కంప్లీట్ అవ్వలేదు. సో సెకండ్ కంప్లీట్ అవ్వకున్నా కూడా మనం సెకండ్ మాస్టర్స్ కి ఎన్రోల్ అవ్వచ్చా? అవ్వచ్చా అంటే అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు. లేదు అంటే కనుక ఒక మాస్టర్స్ని మనము అదేంటి డీరిజిస్ట్రేషన్ చేసుకుని సెకండ్ మాస్టర్స్ అప్లై చేయొచ్చు. అప్లై చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వు సబ్జెక్ట్స్ ఏమైనా తెచ్చుకోగలవా అక్కడ నుంచి, లేకపోతే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, క్రెడిట్స్. అంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే సెకండ్ మాస్టర్స్ అప్లై చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు దాంట్లో ఫిల్ చేసేటప్పుడు, వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ టు స్టడీ ఇన్ దిస్ యూనివర్సిటీ అని చెప్పి. సో ఆ మోటివ్లో మనం చెప్పచ్చు, సో నాకు ఇలా సబ్జెక్ట్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై క్రెడిట్స్ టు దిస్ యూనివర్సిటీ అని చెప్పి. సో నేను సెకండ్ యూనివర్సిటీ 2018లో టు 2019 1 ఇయర్ నేను ఇంటర్న్షిప్ చేశా. 2019 మార్చ్ ఇంటేక్కి నేను యూనివర్సిటీ ఆఫ్ ఫ్రైబర్గ్, ఇది ఈస్ట్ జర్మనీలో, ఫ్రైబర్గ్ అనేటప్పటికి బ్లాక్ ఫారెస్ట్, ఫ్రైబర్గ్ వచ్చేటప్పటికి డ్రెస్డెన్ అండ్ కెమ్నిట్స్ మధ్యలో ఉంటుంది. ఇది నువ్వే అప్లై చేసుకున్నావు? నేను అప్లై చేసుకున్నాను. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నావు ఈజీయే. సో మీరు ఒకవేళ ఏదైనా వేరే కోర్స్ వచ్చి మీకు నచ్చకుండా ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అప్లై చేస్తే కొంచెం అడ్మిషన్స్ కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ ఉంటాయి, కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక టిప్. అండ్ మీ వీసా కూడా మీకు ఒక యూనివర్సిటీ మీద వచ్చి ఇంకో యూనివర్సిటీకి రావాలంటే రావచ్చు. అదే యూనివర్సిటీ మీద వచ్చినట్టు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొత్త సెకండ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. అది కూడా కంటిన్యూ. అండ్ ఈ అప్లై చేసే ప్రాసెస్లో కూడా ఒక ట్రిక్కీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూనిక్ అనేది మంచి యూనివర్సిటీ, టాప్ TU9స్లో వన్ ఆఫ్ ద బిగ్ యూనివర్సిటీ. దాని యూనివర్సిటీలో ఒకటి ఏంటి, మనం చదవట్లేదు, మనకి సరిగ్గా పాయింట్స్ రావట్లేదు. అంటే మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇండియా నుంచి వచ్చేటప్పటికే మనం ఇక్కడ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, వెంటనే పార్ట్ టైం జాబ్ దొరికేస్తుంది, మనం చేసేసుకోవచ్చు అని చెప్పి. బట్ పార్ట్ టైం దొరుకుతుంది, దానికంటే ముందు మన సబ్జెక్ట్స్ మనము లైన్లో పెట్టుకుని ఒక 2-3 మంత్స్ ఆగి వీకెండ్స్ జాబ్ చేసుకుని వీక్ డేస్లో చదువుకుంటే ఓకే. లేదు మనకి ఇంకా అవ్వట్లేదు యూనివర్సిటీకి, అప్పుడు మనం అప్లై చేయొచ్చు తప్ప మనం ఒక యూనివర్సిటీలో చదివేసి రావట్లేదు ఇంకో యూనివర్సిటీకి జంప్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఎస్, కానీ ఒక యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మిస్ అయిపోయాను. నువ్వు ఎందుకు యూనివర్సిటీ మారినావు? యూనివర్సిటీ ఎందుకు మారినా అంటే, నాకు ఇంజనీరింగ్లో అంటే బ్యాచిలర్స్ మెకానికల్ కాబట్టి నా మెయిన్ కాస్టింగ్ టెక్నాలజీ మీద, అంటే నేను థర్డ్ ఇయర్లో మాకు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉంది. సో అక్కడ నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసా. ఇంటర్న్షిప్ లైక్ 1 మంత్. సో డిఫరెంట్ స్ట్రక్చర్స్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు నేర్పించారు. సో అప్పుడు నాకు మెటీరియల్స్ మీద ఎక్కువ వచ్చింది, ఓకే మన రియల్ లైఫ్లో ఇలా జరుగుతుందా అని చెప్పి. సో ఎప్పుడైతే 2018 మాస్టర్స్ డిస్కంటిన్యూ ఎందుకు అనుకున్నానంటే, ఇంకా మనకి స్కోప్ అనేది లేదు, PhD చేయాలి, లేదంటే ఫర్దర్గా అప్లై చేస్తున్నాను రిజెక్షన్స్ వస్తున్నాయి. సో దానికంటే వై నాట్ నేను నాకు ఇష్టమైన కోర్సు ఈ కాస్టింగ్ టెక్నాలజీలో నేర్చుకుంటే నా ఫీల్డ్లోనే ఉండొచ్చు, మెకానికల్ నుంచి కాస్టింగ్ టెక్నాలజీ కంప్లీట్లీ. ఓకే, హియర్ వన్ మోర్ క్వశ్చన్. నువ్వు 2016లో వచ్చినావు? 16లో వచ్చా. సో 18లో కోర్స్ మారినావు? 19లోనా? 19లో మారినా. 3 ఇయర్స్ ఒక కోర్స్ చేసి 3 ఇయర్స్ వేస్ట్ అవుతుందని ఫీల్ అవ్వలే? వేస్ట్ అవుతుంది. బట్ మనము మాస్టర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి 18 మంత్స్ వీసా మీద మనము రన్ అవుతూ, మీకు తెలిసింది అందరికీ, జర్మనీలో 18 మంత్స్ వీసా మీద ఉన్నప్పుడు అన్నీ స్టూడెంట్స్ స్ట్రక్చర్ అనేది పోయి మన మెడికల్ ఇన్సూరెన్సెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఆ ప్రాసెస్కి వెళ్ళే బదులు ఇప్పుడు అంటే 3 ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బట్ 3 ఇయర్స్లో మనం చదివిన క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో మినిమం క్రెడిట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చదివింది యూనివర్సిటీ, నెక్స్ట్ యూనివర్సిటీ నేను చదివింది టెక్నికల్ యూనివర్సిటీ ఫ్రైబర్గ్. 2Uలో చదివా. కొంచెం ఎక్కువ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు మాది 90 క్రెడిట్స్ కోర్స్, 30 క్రెడిట్స్ తీసుకుపోతుంది. ఆ 60 క్రెడిట్స్లో నేను 20 క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా అక్కడి నుంచి. సో నాకు ఈజీ అయిపోయింది. ఆ 2 ఇయర్స్ అనేది 1 ఇయర్లో సబ్జెక్ట్స్ అయిపోయినాయి, అండ్ ఇంటర్న్షిప్ అండ్ థీసిస్ కూడా 1.5 ఇయర్స్లో కోర్స్ అయిపోయాయి.
ఓకే. సో, ఇక్కడ మీకు ఇంకో టిప్ ఎవరికన్నా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి, అరే నాకు మాస్టర్స్ అయిపోయినాక జాబ్ రాకపోతే ఎట్లా అనుకునే వాళ్ళకైతే, సో, ఫస్ట్ మాస్టర్స్ ఫినిష్ చేయండి. దాని తర్వాత మీరు జాబ్ సీకర్ వీసాకెళ్తారా? లేకపోతే ఇంకో మాస్టర్స్ అప్లై చేసుకుంటారా? అది మీ ఇష్టం. ఇంకో మాస్టర్స్ అప్లై చేస్తే మాత్రం ఎక్స్‌ట్రా ఫ్లెక్సిబిలిటీ ఉంటదన్నట్టు. మీరు ఫస్ట్ మాస్టర్స్ మీద జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జాబ్ వస్తే మీ ఆటోమేటిక్‌గా మీ స్టూడెంట్ వీసా అనేది వర్క్ వీసా మారిపోతది. అంటే గోయింగ్ టు జాబ్ సీకర్ వీసా, పోస్ట్ స్టడీ వీసా వెళ్తే కొంచెం హైపర్ టెన్షన్, స్ట్రెస్, లిమిటెడ్ టైమ్ ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సొస్తది. మళ్ళా సరిగ్గా రాకపోతే అదొక మెంటల్ టార్చర్. సో, ఇదొక టిప్. అండ్ ఇంకొకటి, సో, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, సో, నీకది నచ్చలేదు, ఇది నచ్చింది, ఎళ్ళిపోయినావు. బట్ ఇట్స్ పాసిబుల్ అని చెప్పినావు. ఇట్స్ ఫైన్. సో, ఇప్పుడు నువ్వు చేసేది ఎందులో? దీనికన్నా ముందు ఒక పాయింట్ ఉంది చెప్పు. నాకు. మనము యూనివర్సిటీకి వస్తాం. ఇండియాలో గూడా మనం గోతేలో నేర్చుకుంటాము. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో నేర్చుకొని వస్తాం. బట్ నా టిప్ ఏంటంటే ఇక్కడికొచ్చినప్పుడు మనకి ముందు అంటే నేను చాలామంది ఎలా ఉంటారంటే రేపు ఏం జరుగుతుంది? లేకపోతే 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటదని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రెజెంట్ లైఫ్‌లో. వాళ్ళందరికీ చెప్పేదేంటంటే మనం ఇక్కడికొచ్చిన తర్వాత మీ యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీకి జర్మన్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తది. మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడే జర్మన్ B1 వరకు నేర్చుకుని యూనివర్సిటీ సర్టిఫికేట్ కానీ, బాగా నేర్చుకుని టెల్క్ కానీ, గోతే గానీ రాసి, ఆ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మనకి జాబ్ ఎప్పుడైతే వచ్చిందో బ్లూ కార్డ్ తర్వాత మనము పీఆర్‌కి కొన్ని ప్రాసెస్‌లో B1కి పీఆర్‌కి B1 సర్టిఫికేట్ కావాలి. యాహ్! అప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే ఈజీ అయిపోద్ది ప్రాసెస్. లేదనుకోండి మళ్ళీ వాళ్ళు చెప్తారు B1 తెచ్చుకో అని చెప్పి. అప్పుడు మళ్ళీ కూర్చొని చదవాలా? ఇయన్నీ ఉంటాయి. ఉన్న జాబ్‌లో ఇయన్నీ చేయాలంటే కష్టం. ఓకే. సో, యాహ్! లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ Yes. స్టెప్. Yeah. సో, మీరు అక్కడ ఎంత నేర్చుకొనొచ్చినా ఇక్కడికొచ్చిన తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ దట్. సో, లేకపోతే మర్చిపోతాం. ఇప్పుడు నేను నేర్చుకున్న B2 వరకు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను కంపెనీలో ఆల్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్సే. లాంగ్వేజ్ మర్చిపోయి ఇప్పటికి నేను మళ్ళీ ఒక స్కూల్‌లో జాయిన్ అయ్యి నేను నేర్చుకుంటున్నా. సో, లాంగ్వేజ్ లేకపోతే దేర్ ఈస్ నో ఫ్యూచర్ ఇన్ జర్మనీ. అండ్ ఇంకా చాలా C1, C2 కూడా అడుగుతారు. సో, ఇది అది ఎక్స్‌ట్రీమ్ కండిషన్. సో, పక్కా C1 కూడా అడుగుతారు. ఇంకా ఫ్యూచర్‌లో అందరిని C1 అడుగుతారు. ఇప్పుడే అడుగుతున్నారు. ఫ్యూచర్‌లో అందరూ C1 Yeah. ఉంటేనే అప్లై అని చెప్తారు. పక్కా లాంగ్వేజ్ నేర్చుకోండి. సో, ఇప్పుడు నువ్వు మెకానికల్ కోర్‌లో జాబ్ చేస్తున్నావు. యెస్. నేను చదివింది మెకానికల్. అండ్ దాని తర్వాత నా సెకండ్ మాస్టర్స్ కంప్లీట్లీ డన్ నాది. TU ఫ్రైబర్గ్ నుంచి. అక్కడ కూడా నేను చదివింది కాస్టింగ్ టెక్నాలజీ మీద. ఓకే. స్పెషలైజేషన్ ఐరన్ కాస్టింగ్. ఓకే. సో, 2019లో స్టార్ట్ చేసినావు సెకండ్ మాస్టర్స్. యెస్. 2021కి కంప్లీట్ అయిపోయింది నాది. 21కి అయిపోయినాక వెంటనే జాబ్ దొరికిందా? యాహ్! జాబ్ అంటే నేను ఏదైతే కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నానో, థీసిస్ చేస్తున్నానో ఆ కంపెనీకే మెయిన్ బ్రాంచ్ ఉంది మానహైమ్ దగ్గర. ఆ సీఈఓ ఇక్కడికన్నా అక్కడ బెటర్ అని చెప్పి నన్ను అక్కడే నాకు ఫస్ట్ 18 మంత్స్ జాబ్ కన్నా ట్రైనీ ఇంజినీర్ కింద పొజిషన్ ఇచ్చారు. ఎందుకంటే జాబ్ ఇప్పుడు క్వాలిటీలో ఇచ్చారనుకోండి, క్వాలిటీలోనే చేయాలి. అదే ట్రైనీ ఇంజినీర్ అయితే కంప్లీట్ కంపెనీ ఎవ్రీ 3 మంత్స్‌కి పొజిషన్ మారుతూ ఉంటుంది. ఫైనల్‌గా మనకి ఎక్కడైతే ఓవర్ స్కోప్ ఉంది, లేకపోతే మనం ఎక్కడ చేయగలము అనుకుంటే అక్కడ మనకి జాబ్ వస్తుంది. ఓకే. సో, ఇంకో క్వెషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, అందరికి కావాల్సిన క్వెషన్, ఈ ట్రైనింగ్ ఇంజినీర్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఉండేది? ఐ మీన్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అది. బట్ మనము మాస్టర్స్ అయింది మనకి ట్రైన్ ఇంజినీర్‌లో 55,000 ఇవ్వాలి అంటే అది ఇవ్వరు. ఇప్పుడు సీమెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ సీమెన్స్ ఆర్ కాంటినెంటల్ వాళ్ళకి ట్రైన్ ఇంజినీర్ పొజిషన్స్ ఉంటాయి. మాస్టర్స్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళకి ఓవర్‌వ్యూ అనేది అరౌండ్ 2,000 నుంచి 2,500 వస్తుంది. నెట్. యాహ్! ఓకే. బట్ నాకు 2,000 బ్రూటో వచ్చేది. బట్ ఎందుకు 2,000 బ్రూట్ అంటే ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు. ఎందుకు మీరు ముందు అంత చెప్పారు ఎంత అని చెప్పి. బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ టు కంపెనీ. బట్ నీకు ఏం వీసా వచ్చినప్పుడు? జాబ్ వీసా, వర్క్ వీసా వస్తుంది. సో, 2,000 అంటే మంత్‌కి ఇయర్ 24,000 euros నీకు సాలరీ. అరౌండ్ అంతే. యాహ్! 24,000కి వర్క్ వీసా వచ్చేస్తారా? వర్క్ వీసా ఇవ్వరు గానీ బట్ మన మాస్టర్స్ అన్నీ ఇక్కడే చేసాం కాబట్టి దాని బేస్ మీద మనకి వర్క్ వీసా అనేది వస్తుంది. బ్లూ కార్డ్ రాదు. జస్ట్ వర్క్ వీసా వస్తుంది అంతే. ఓకే. విత్ కండిషన్స్ ఏమిటంటే కంపెనీ మారినప్పుడు మనము అప్డేట్ చేయాలి. జాబ్ మారినప్పుడు అప్డేట్ చేయాలి. ఉంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే
ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంకొకటి, ఇప్పుడు 1.5 years చేసినావు. సో 22లో 23లో నువ్వు ఒక ఫుల్ టైమ్ జాబ్ కంటే ఇక ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళిపోయినావు. అప్పుడు ఎంత ఉండే అంటే ఫ్రెషర్ శాలరీ ఒక యావరేజ్ చెప్పు, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పు. ఎగ్జాక్ట్ అంటే 55,000 ఇచ్చేవారు. 55,000 అంటే అప్పుడు అంటే ఆల్మోస్ట్ సేమ్ 40% ట్యాక్సింగ్, బ్లూ కార్డ్ శాలరీ వచ్చాయి. బ్లూ కార్డ్ శాలరీ, బ్లూ కార్డ్ కన్నా ఎక్కువ. ఇప్పుడు బ్లూ కార్డ్ శాలరీ తగ్గిపోయింది కదా. సో ఆల్మోస్ట్ 55,000 అంటే మీకు మన చేతికి ఈజీ ఒక 3,000 euros, 3,000 కన్నా ఎక్కువనే వస్తాయి. 3,000 euros వరకు వచ్చేది అనుకుంటా అరౌండ్ అదే అరౌండ్. సో ఇప్పుడు కోర్ కంపెనీలో పనిచేస్తున్నావు. అప్పుడు నేను కోర్లోనే పనిచేసా. 2023లో కంపెనీ వెంట్ టు ఇన్సాల్వెన్స్. అందుకని చెప్పి నేను కంప్లీట్గా కంపెనీ చేంజ్ అయ్యా 2024లో. నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద కియోన్ గ్రూప్. బేసికల్లీ కియోన్ గ్రూప్ ఏం చేస్తుందంటే కౌంటర్ వెయిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫోర్క్ లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ కంప్లీట్గా కియోన్ యొక్క స్ట్రాటజీ. సో ఇది రిగార్డింగ్ ద స్టడీస్, రిగార్డింగ్ ద జాబ్. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ శాలరీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కరెంట్ శాలరీ అడగదలుచుకోలేదు, ఎందుకంటే జర్మన్లో అది రూల్ కాదు, మనం శాలరీ అడగదు ఎప్పుడు. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే, నేను ఒక వీసా టైం నేను అడుగుతా. సో 2026లో స్టూడెంట్ వీసా, 2016లో స్టూడెంట్ వీసా వచ్చింది. 2021 వరకు స్టూడెంట్ వీసా. 6 years, ఆల్మోస్ట్ 6 years అంటే 5.5 years వరకు స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు. అంటే టూ మాస్టర్స్ కాబట్టి 2021 నుంచి 23 వరకు ఈ నార్మల్ వర్క్ వీసా. ఓకే. 2023 నుంచి మా తర్వాత బ్లూ కార్డ్ లేదా 2023 మార్చ్ నుంచి నాకు కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. అదేంటంటే ట్రైన్ ఇంజనీర్ అయిన తర్వాత జర్మన్లో రూల్ ఏంటంటే 18 months, 12 months అండ్ 6 months. సో ఈ రూల్ ప్రతి కంపెనీ, కొన్ని కంపెనీస్ ఫాలో అవుతా ఉంటాయి. ఏంటంటే పెర్ఫార్మెన్స్ బట్టి మన కంపెనీ ఎలా ఉంది, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్గా జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ కంపెనీ రూల్ ఏంటంటే 18, 12 and 6 మనం ఫుల్ టైంలోనే ఉంటాం. బట్ దెర్ ఇస్ సమ్ క్లాజులు ఉంటాయి. సో నాకేం జరిగిందంటే 18 తర్వాత 12 ఇచ్చారు. ఆ 12లో కంపెనీ ఇన్సాల్వెన్స్కి వెళ్ళింది. సో మీకు తెలిసింది, ఇన్సాల్వెన్స్కి వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అన్నీ చాలా ఉంటాయి. సో నేను బయటకు వచ్చేద్దామని చెప్పి నేను కంపెనీ చేంజ్ అయ్యాను. కంపెనీ చేంజ్ అయినప్పుడు నీకు వేరే జాబ్? 2024లో నాకు జాబ్ వచ్చింది. సో అప్పుడు ఏ వీసా? అప్పుడు కూడా నాకు స్టార్టింగ్ వర్క్ వీసా ఉండేది. శాలరీ తక్కువ ఉందా అప్పుడు? శాలరీ తక్కువ లేదు. ఏంటంటే నాకు వామ్స్లో ఉండేటప్పుడు పాత కంపెనీలో ఏదైతే వీసా ఉందో ఆ వీసాతో ఇంకా నేను ఫ్రంట్కి వెళ్ళాను. సో ఎప్పుడైతే కాంట్రాక్ట్ కొత్త కంపెనీలో వచ్చిన తర్వాత నేను అప్లై చేస్తాను స్టార్ట్ చేస్తాను. 24లో నీకు వర్క్ వీసా వచ్చింది. పిఆర్ ఎప్పుడు వచ్చింది? పిఆర్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది 25లో. అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎవరో ఒకరు అడగచ్చు, మీరు వర్క్ వీసా నుంచి బ్లూ కార్డ్ లేదా అని చెప్పి. ఇక్కడ జర్మనీలో రూల్ ఏంటంటే బ్లూ కార్డ్ డైరెక్ట్గా శాలరీ బట్టి బ్లూ కార్డ్ శాలరీ ఇస్తారు. ఐఎమ్ కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ ద బ్లూ కార్డ్ శాలరీ. బట్ ఏంటంటే నాకు ఆల్రెడీ వర్క్ వీసా ఉంది కాబట్టి వర్క్ వీసాలో 33 months కనుక వర్క్ చేసి మనము B1 కానీ A2 కానీ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తే, జర్మన్ సర్టిఫికేట్, ఆటోమేటికల్లీ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్. ఓకే. సో లాస్ట్ ఇయర్ పిఆర్ వచ్చింది, ఈ ఇయర్ సిటిజన్షిప్ వచ్చింది. సారీ, లాస్ట్ ఇయరే నాకు సిటిజన్షిప్ కూడా వచ్చింది. ఓకే. ఒకటే ఇయర్లో రెండు వచ్చాయి. విత్ ఇన్ 3 months ఆఫ్ గ్యాప్లో వచ్చాయి. కంగ్రాట్స్. థ్యాంక్స్. అఫీషియల్లీ హీ ఈస్ నౌ జర్మన్ సిటిజన్. సో హీ ఈస్ నాట్ అన్ ఇండియన్. సో ఇండియన్ కాదు, ఇంకా ఓన్లీ జర్మన్ సిటిజన్. ఓన్లీ ఇండియన్ వెళ్ళాలంటే ఓసీఐ కార్డ్ మీద వస్తాను. సో అది మన వీడియో ఈరోజు. సో ఫ్రమ్ డబుల్ మాస్టర్స్ నుంచి వీసా టైం లైన్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కోర్ గురించి, మెకానికల్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, బ్రో ఆన్సర్ చేస్తాడు. అండ్ ఇంకా ఇది సిచ్యువేషన్ అంతా సరే ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది ఒక జాబ్ మార్కెట్? నాకు షార్ట్ అండ్ స్వీట్గా ఆన్సర్ కావాలి. ప్రస్తుతానికి మార్కెట్ అయితే స్టేబుల్గా లేదు. విత్ కమ్స్ టు ద, అంటే అందరికీ ఏ యూజ్ చేస్తున్నారు. ఐ మీన్ నేను వేరే వాళ్ళని డిస్కరేజ్ అని కాదు, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది కొంచెం బాగాలేదు జర్మనీలో. బట్ కోర్ జాబ్స్ అనేది విత్ గుడ్ జర్మన్ నాలెడ్జ్ వీ కెన్ గెట్ ఎ జాబ్. ఓకే. సో అది మన వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Thank you for this day I live in. Constant learnings to keep me thriving. For challenges that make me evolve. Thank you for everything I continue